ముందుగా మీకు ముందే కంగ్రాచులేషన్స్. సో అంటే చాలా మంచి పాటలు ఇచ్చారు. అర్జున్ రెడ్డిలో సాంగ్స్ కావచ్చు, కాంతారా సాంగ్స్, ఇంకా చాలా మంచి మంచి సాంగ్సే మీరు ఇచ్చారు. ఇప్పుడు లేటెస్ట్గా పవన్ కళ్యాణ్ గారి మూవీలో సాంగ్ ఇచ్చారు. అంటే టాప్ 1 ట్రెండింగ్లో ఉంది. 30 మిలియన్ వ్యూస్ వన్ డేలో అంటే మామూలు విషయం కాదు. సో ఒక్కసారి మా కోసం ఆ సాంగ్ ఒక 2 లైన్లు మీరు పాడగలరా? ఈ సాంగ్ ఇంత హిట్ అయినందుకు, దీన్ని ఇంత ఆదరించినందుకు అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. అంటే ఇది ఒక బ్యాక్గ్రౌండ్ సాంగ్ లాగా ఉంటుంది నాకు. అంటే పాడటం రాదు, జస్ట్ ఒక 2 లైన్లు చెప్తాను అనమాట. ప్రళయకాల రుద్రుడల్లే తాండవించు భైరవం, గగనమైన భువనమైన దద్దరిల్లు రౌరవం, అలా స్టార్ట్ అవుతుంది. నేను విన్నాను సాంగ్. అంటే ఈచ్ అండ్ ఎవ్రీ లైన్ కూడా చాలా పవర్ఫుల్ గా ఉంది, చాలా గ్రేస్ తోటి ఉంది. అంటే ఎగ్జాక్ట్ గా పవన్ కళ్యాణ్ గారికి ఎలాంటి సాంగ్ అయితే పడాలని అందరూ ఎక్స్పెక్ట్ చేస్తారు ఫ్యాన్స్ అందరూ, అలాంటి సాంగ్ నే మీరు రాశారు. అంటే ఈ సాంగ్ రాయటానికి అసలు మీకు ఎన్ని డేస్ పట్టింది? జస్ట్ మీరు విజువల్స్ చూస్తూ మీరు రాశారా, లేకపోతే ఎలా దీని సాంగ్? అంటే నాకు విజువల్స్ కొన్ని చూపించారండి అప్పుడు ఎడిటింగ్ రూమ్లో తీసుకెళ్ళి. విజువల్స్ ఎలా ఉంటాయి, కొంచెం యాక్షన్ ఎపిసోడ్స్ ఇవన్నీ చాలా హెవీగా ఉంటాయి. ఒక నేపథ్య గీతంలాగా ఒక హీరోని ఎలివేట్ చేస్తూ ధర్మం కోసం పోరాడే క్యారెక్టర్ హీరోది, హరిహర వీరమల్లది. సినిమాలో కూడా, బయట కూడా అదే క్యారెక్టర్ పవన్ కళ్యాణ్ గారిది. దాన్ని బేస్ చేసుకుని చాలా ఫెరోషియస్గా కావాలన్నారు డైరెక్టర్ గారు. నేను చూశాను విజువల్స్. ఆ విజువల్స్ చూసిన తర్వాత నాకు అంటే చాలా ఇన్స్పైరింగ్గా అనిపించింది. ఇంకప్పుడు నేను ఒక 2-3 డేస్ టైం తీసుకుని ఒక 4 ఫ్లోలు ఉంటాయి దీంట్లో. అంటే ఫస్ట్ స్టార్టింగ్ వజ్రదేహాయ భభ్రురూపాయ ఉగ్రవ్యాఘ్రాయ అని అలా స్టార్ట్ అవుతుంది. అదొక ఫ్లో. తర్వాత ప్రళయకాల రుద్రుడల్లే తాండవించు భైరవం, గగనమైన భువనమైన దద్దరిల్లు రౌరవం, ధిమిద ధిమిద ధిమి, ఇదొక ఫ్లో. అలా ఒక 4 సెట్ చేసి ఆ 4 కలిపి ఒక సాంగ్ లాగా ఫ్రేమ్ చేసి ఒక 4 వేరియేషన్లతో చాలా పవర్ఫుల్గా ఉండేటట్టు చాలా జాగ్రత్త తీసుకుని, ఇక కీరవాణి గారు మ్యూజిక్ కదా, చాలా అంటే ఆయన మ్యూజిక్ మీ రైటింగ్ మీ పాట అసలు ఒక డెడ్లీ కాంబినేషన్. అంటే అలా కుదిరేయండి. కానీ ఆయన మ్యూజిక్ అసలు ఒక రేంజ్ కదా. ఆయన ఆస్కార్ విన్నర్. మనం అంటే ఎన్నో మనకి చిన్నప్పటి నుంచి మేజర్ చంద్రకాంత్ లాంటి పెద్ద పెద్ద కమర్షియల్ బ్లాక్ బస్టర్ దగ్గర నుంచి అన్నమయ్య లాంటి డివోషనల్, బాహుబలి, RRR లాంటి ఈ చాలా గ్రాండియర్ స్కేల్లో మూవీస్. ఇంకా అంటే ఆయన మ్యూజిక్లో రాయటం నిజంగా నా అదృష్టంగా ఫీల్ అవుతున్నాను. చాలా బాగా వచ్చింది పాట. ఒక్క రోజులో ఇన్ని మిలియన్స్ వెళ్ళటం అనేది నాకు తెలిసి ఇండియా రికార్డ్ అనమాట. అంటే మీకు ఈ సాంగ్ రాయటానికి ఎన్ని రోజులు పట్టిందని, మీకు ఎటువంటి ఇన్పుట్స్ వచ్చాయి? అంటే నాకు జ్యోతి సార్ ఇన్పుట్స్ ఏమి ఇవ్వలేదు. అంటే లిరికల్ పరంగా ఇలా ఉండాలి అని ఏం చెప్పలేదు. ఆయన క్యారెక్టర్ ఎలివేట్ అవ్వాలి, నేపథ్యం ఇది, ఆయన ధర్మం కోసం పోరాడే ఒక వీరుడు ఈ వీరమల్లు క్యారెక్టర్. అంటే దానికి తగ్గట్టుగా అంటే చాలా పాన్ ఇండియా సినిమా. పవన్ కళ్యాణ్ గారు ఇంతవరకు ఎప్పుడు ఇలాంటి క్యారెక్టర్ చేయలేదు, ఇలాంటి జోనర్లో సినిమా చేయలేదు. అలాగే మీరు రాసే పాట పవన్ కళ్యాణ్ గారి కెరీర్లో ఇలాంటి పాట ఎప్పుడు లేదు అనిపించుకునే విధంగా ఉండాలి అని చెప్పారు నాకు వాళ్ళు. నేను దానికి స్టిక్ అయ్యి చాలా జాగ్రత్తగా అన్ని జాగ్రత్తలు తీసుకుని, రెగ్యులర్ సాంగ్లా ఉండకూడదు, లేదంటే రెగ్యులర్ ఎలివేషన్ సాంగ్ లాగా ఉండకూడదు. ఈ నేపథ్యాన్ని బట్టి మనం కొంచెం గట్టిగా పదాల్లో బాగుండాలని కొంచెం శివుణ్ణి తీసుకుని అన్వయిస్తూ రాసిన పాట. బాగా